ఎద్దేడిచిన వ్యవసాయము రైతేడిచిన రాజ్యం బాగుపడదంటుంటారు. ఇది నేనంటున్న మాట కాదు, వెనకటి సందొస్తున్న సామెత. కానీ అంగట్ల అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శని ఉన్నదన్నట్టు అన్నం పండించే రైతులకే కష్టాలన్నీ. దుక్కులు దున్నుకున్న కానుంచి పంట చేతికొచ్చేటి దాకా రెక్కలు ముక్కలు చేసుకుంటారు రైతులు. అన్నం పండించి పబ్లిక్ కింద బుక్కెడు బువ్వ పెట్టేటి ఇగరం చేస్తారు. అసొంటి రైతులకే ఇగో ఈసొంటి కష్టాలు. ఎక్కడి కష్టాలురా నాయన రైతులకు. యూరియా కొరకు రైతులు పడుతున్న కోస అంతా ఇంత కాదు. ఏడ చూసినా మాకు యూరియా దొరుకుతలేదు అంటున్నారు రైతన్నలు. తెల్లారితాలకొచ్చి లైన్లు కడుతున్నారు. చెప్పులు ఆధారం కారట్లు లైన్లలో పెడుతున్నారు. పొద్దంతా లైన్లలో నిలబడ్డా పడిగాపులు కాసిన బస్తాలు దొరుకుతాయా అంటే అది లేదు. మళ్ళా కాకల కొట్టి గద్దలకు పంచినట్టు రైతులకేమో పడిగాపులు, ప్రైవేటు దుకున పొల్లకేమో లాభాలు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉన్న ఎలిమినేడు PSCS లో యూరియా బస్తాలు రైతులకు ఇవ్వకుండా ఏలే దందాలకు అమ్ముకుంటున్నాడ పనివంతులు. ఇది మేమంటున్న మాట కాదు. దొంగసాటుంగా నడుస్తున్న దందాను మాడుగాసి పట్టుకున్న అక్కడి పోలీసులు బయట పెట్టిన ముచ్చట. మొత్తం అడ్డగోలు దందానేనాట. మరి సెంటర్ వాళ్ళేమో రైతులకు సరిపోని యూరియాను పంపిస్తున్నాం అనబట్టిరి. రాష్ట్ర సర్కారు వాళ్ళేమో సెంటర్ వాళ్ళు సరిపోని యూరియాను పంపించట్లేదని దుయ్యబట్టిరి. తాలో తవుడో ఒక్క బస్తాన దొరుకుతుందేమోనని PSCS కు పోతే దగ్గరికి కూడా రాణిస్తలేరాయే. ఆళ్ళీళ్లు కొట్టుకోగా నడిమిట్లా ఆగమయ్యేది మాత్రం రైతులే. మరి ఏడికెంచి ఎంత యూరియా వస్తుందో ఎవరికి ఎంత ఇస్తుందో లెక్కే లేదు. కాకపోతే మేము సరిపోని పంపిస్తున్నామంటే మేము సరిపోని ఇస్తున్నాం అనబట్టి ఇద్దరు ఆళ్ళీళ్లు కొట్టుకుంటుంటే చిట్యాలలో ఇగో ఈ పరిస్థితి. సరే ప్రైవేట్లనన్నా తెచ్చుకుందామని పోతే ఏరే పురుగుల మందులు కొట్టినా యూరియా బస్తాలు ఇస్తామని లెంకలు పెట్టబట్టే అక్కర్లేని మందులు తీసుకొచ్చుకొని మేమేం చేసుకోవాలనేది రైతన్నలు అంటున్నమాట. దేశంలో బగ్గ పంటలు పండించేటి రైతుల్ని గిట్ల గోసపెట్టుడు మీకే మంచిది కాదు సార్లు. మీరు ఏమన్నా చేసుకోరు కానీ ఈ రైతుల గోసేందో చూసి కళ్ళకు సరిపోని పిండి కట్టలు ఇచ్చేటి ఇగలం చెయ్యాలి జరా.